నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ అసెంబ్లీతో పాటు మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కూడా బారాస కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో మల్లారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న చేసిన సేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎంతో మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. నివేదితకు, సాయన్న కుటుంబానికి బారాస నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాల్సిన సమయం ఇదేనని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఇప్పటికీ కొనసాగుతుందని, కంటోన్మెంట్ కు కాంగ్రెస్, భాజపాలు చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బారాస అగ్రనాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పాల్గొంటారని, వార్డుల వారీగా పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. పరిణామం మనం జరిగింది కాబట్టి అది మనం ఆ లోటు, సాయంగా లేని లోటు, లాస్య లేని లోటు మనం తీర్చుకోవాలంటే మన బిడ్డలు, మన కూతుర్ని, మన ఆడబిడ్డలు మన నందితను మళ్ళీ మనం సాయంగా రూపంలో, లాస్య రూపంలో మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా ఒక భారీ మెజారిటీతో మన ఇంట్లో ఆడబిడ్డల యొక్క మనం తలుచుకొని భారీ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం మనందరికీ ఉందని కూడా మనం కోరుకున్నాం. దేశంలో ఎక్కడైనా ఎవరైనా కుటుంబంలో తండ్రి చనిపోయినా, అక్క చనిపోయినా వారసత్వం ఉన్నది, ఇనానిమస్ గా ఇవ్వాలి. కానీ మన కంటోన్మెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇస్తలేరు. అసలు ఇనానిమస్ ఇవ్వాలి, ఇనానిమస్ ఇవ్వాలి. 3 నెలలైన వాళ్ళ అక్క చనిపోయింది, 30 ఏళ్ళు కూడా సేవ చేసింది మన సాయన్న. మనకు ప్రతి ఇంటికి తాగుని ఇచ్చిండు, మనకు మంచి కరెంట్ ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఎనలేని సేవ చేసిండు. ఆయన ఎవరితో కూడా కొట్లాడకపోవు, మంచి ప్రేమ పంచుకుంటే అందరితో కలిసి మెలిసి తిరిగిన మన సాయన్న ఒక ఏడాది కింద ఆయన మన దగ్గర లేరు. అదే మాదిరిగా ఒక 2 నెలల కింద ఆమె కూడా రాష్ట్రం కూడా లేదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు దేశాన్ని 75 సంవత్సరాల కోసం చేస్తున్నాయి. మనం చూస్తా ఉన్నాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎవరికి కూడా మనం బీజేపీకి ఓటేసి చూస్తాం, కాంగ్రెస్ ఓటేసి చూస్తాం. దేశాన్ని పరిపాలించారు వాళ్ళు, మాత్రం అభివృద్ధి మన కంటోన్మెంట్ మాత్రం ఏమి చేయలేదు, దేశానికి ఏమి చేయలేదు. మన సీఎం కేసీఆర్ వచ్చినాక గత 10 ఏళ్ల సంది మన కంటోన్మెంట్ అన్ని రకాల కూడా ఉచితంగా నీళ్ళు ఇచ్చిండు. కంటోన్మెంట్ కు ప్రతి ఒక్కరు కూడా 200 పింఛన్లు ఉంటే 2000 పింఛన్లు ఇచ్చిండు. మనకందరూ కూడా ఆసరా పింఛన్లు ఇచ్చిండు. మనందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు మన సాయన్న. ఇవన్నీ కూడా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ఉన్నది. కానీ మన దళితుల్లో ఇల్లు కట్టుకోవాలంటే మన ఇల్లు కూలిపోయి అక్కడెక్కడెక్కడ పొందడంలో కానీ, పోలికల్లో కానీ, నందమూరి నగర్లో కానీ లేదా కట్టుకున్న ఓటే కూడా మనకు వర్షాలు వచ్చి మనకు లోపలికి ఇంట్లో నీళ్ళు వచ్చి కూలిపోయే పరిస్థితి ఉంటే కూడా మనం రిపేర్ చేసుకున్నామన్నా ఆ మిత్రులు మనల్ని కట్టలిస్తలేరు. మనం చాలా బాధాకరంగా ఉన్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, మరి ఇప్పుడున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దొంగతే వాళ్ళని తప్పకుండా మనం అందరం కూడా భారీ మెజారిటీతో ఓడగొట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అన్ని రకాలుగా మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ వస్తే మన తెలంగాణ రాష్ట్రం, మన కంటోన్మెంట్ 10 ఏళ్ళు ఎండపోతుంది. ఇప్పుడు దయచేసి అందరూ కూడా 2 ఓట్లు 13 తారీఖు నాడు మన రాగి లక్ష్మారెడ్డి గారు, మా పెద్దన్న, ఆయన చాలా మంచి మనిషి, చాలా బంగారం లాంటి మనిషి, నాకంటే కూడా మంచి మనిషి. 25 ఏళ్ల సంది పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు ఆయన. మనం కూడా ఆయనకు భారీ ఎత్తున మన కంటోన్మెంట్
సీఎం కేసీఆర్ గారు ఇద్దరిని కూడా గెలిపించుకొని మనం బహుమతి చేయాలని కూడా మీ అందరినీ కోరుతున్నాం. మన కేసీఆర్ ముందు మంచిగా బ్రహ్మాండంగా ప్రేమతోటి 10 ఏళ్ళు మన పిల్లల గురుకుల పాఠశాలలు అన్ని రకాలుగా చేసిందట. మనకు కేసీఆర్ చేసినట్టు ఎవ్వరు చెయ్యరు కూడా. మన పిల్లల నమ్మకమే లేదు, మన మీద నమ్మి మోసపోయాము. దయచేసి 13 తారీఖు వీళ్ళిద్దరిని రాజు లక్ష్మారెడ్డిని నందితను భారీ మెజార్టీ తోటి, ఎందుకంటే సాయన్న రూపంలో మనకు వస్తుంది నందిత. సాయన్న బిడ్డ మన బిడ్డ మనం అనుకోని మనం భారీ మెజార్టీ తోటి కంటోన్మెంట్ మనం అందరం కూడా భారీ మెజార్టీ తోటి కారు ముందుకు ఓటేసి మీ అందరూ కూడా గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కానీ ఈరోజు లాస్ట్ అనేదని సాయన్న గారు మన మధ్యన లేరు కాబట్టి గౌరవ పార్టీ అధ్యక్షుల వారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని లాస్ట్ నందితను పంపించినారు. మీరందరూ గుండెల్లో పెట్టుకొని సొంత బిడ్డలాగా మీరందరూ గెలిపించి పంపించారు. మరి అనుకోకుండా ఆ అమ్మాయి యాక్సిడెంట్ లో మరణించింది మనందరికీ తెలుసు. చాలా మంది బాధపడ్డారు. తన ఇంటి కుటుంబ సభ్యులని కోల్పోయిన విధంగా మనమందరం బాధపడ్డటువంటి సందర్భం. మళ్ళీ గౌరవ కేసీఆర్ గారు వాళ్ళ అక్కకే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఈ కంటోన్మెంట్ ప్రజలు సాయన్న కుటుంబాన్ని నిలబెట్టుకుంటారనేటువంటి సంకల్పంతో మన నివేదికను మీ దగ్గరికి పంపించారు. నివేదిక గుర్తుపడతారు కదా మీరంతా. సాయన్న గారి పడి ఎవరు ఉంటుండే? సాయన్న గారికి ఆరోగ్యం బాగాలేకుండా మన కంటోన్మెంట్ లో తిరిగేటప్పుడు ఎవరు ఉంటుండే? నివేదికనే ఉంటుండే. యాక్చువల్ పోయిన ఎలక్షన్ ఆమె క్యాండిడేట్ ఉండే. ఆమె అంకుల్ నేను చేయను, చెల్లె చేస్తానని చెప్పి ఆ రోజు ఆమె ముంబడి పంపించి ఈరోజు తండ్రిని పోగొట్టుకొని చెల్లెని పోగొట్టుకొని నా కంటోన్మెంట్ కుటుంబం ఆయనబడి మా నాయనబడి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు సేవ చేస్తా అని చెప్పి మీ దగ్గరకు వచ్చింది. ఆ బిడ్డని గుండెలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం మన అందరిపై ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ సాయన్న గారితో పాటు తిరిగినప్పుడు ఈ ప్రాంతం ఎంతవరకు ఉంది, ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, మరి సాయన్న గారితో పాటు ఉండే కాబట్టి ఆమె కూడా అన్ని విషయాలు తెలుసు. నేను సీనియర్ అయినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రత్యేకించి కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులకు, మరి అదేవిధంగా వార్డు అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది మన పార్టీ, సాయన్న కుటుంబం మన కుటుంబం కాబట్టి మీరందరూ కూడా మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు ఏదున్నా బూత్ కమిటీలు కూడా మొన్ననే 3 నెలల కింద మనం బూత్ కమిటీలు వేసుకున్నాం. బ్రహ్మాండంగా పనిచేసి 17,000 మెజారిటీతో లాస్ట్ టైం అందరికీ గెలిపించారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన నాయకులను కానీ మిమ్మల్ని కానీ ఎవరినో తిట్టవలసినటువంటి అవసరం మనకు లేదు. మన ప్రభుత్వం ఏం చేసింది, మన సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసిండ్రు. మీకు ఇంకోటి అదృష్టం ఏంటంటే రేపు నివేదిక ఎమ్మెల్యే ఏంటంటే ఒక ఎమ్మెల్యే మా దగ్గర ఉండరు, మీకు 4 ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకటి మల్లారెడ్డి గారు పోయినపల్లినే ఉంటాడు, రాజశేఖర రెడ్డి గారు పోయినపల్లినే ఉంటాడు. రాష్ట్ర మన నివేదిక ఇక్కడనే ఉంటుంది. నేను కూడా మీ ఎమ్మెల్యేనే. నా ఊరు కూడా కంటోన్మెంట్ ఉంటే నేను ప్రతిసారి నేను ఎక్కడో ఎన్నిసార్లు గెలిచినా కానీ ఎలక్షన్
మీకు నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. మీ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గరనే ఉంటారు. మల్లారెడ్డి గారు మీ దగ్గరనే ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు కూడా మీ దగ్గరనే ఉన్నారు, నేను కూడా మీ దగ్గరనే ఉన్నా. కాబట్టి ఆ తండ్రి లేని బిడ్డని మన బిడ్డలాగా మనం భావించి మంచి మెజారిటీతో గెలిపించవలసినటువంటి అవసరం ఉండదు. నేను కార్యకర్తలకు, నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, వేదిక మీద ఉన్న నాయకులకు నేను ఇచ్చే భరోసాగా మీరు ధైర్యంగా ఉండండి, మీ వెంబడి నేను ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన అభ్యర్థులు గెలిస్తే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కాబట్టి ఈసారి జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయి మనకు. ఓడి నివేదిక కారు గుర్తు మీద ఓటేయాలి. ఇప్పుడే రాగిడి లక్ష్మారెడ్డి పోయాడు, ఆయన కూడా కారు గుర్తు మీద ఓటేసి మరి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు కొట్టేదంటే అది కంటోన్మెంటే ఖర్చు కొట్ట. ఎప్పుడు కంటోన్మెంట్ ముందున్నటువంటి నియోజకవర్గం. మన కంటోన్మెంట్ ప్రజలకు కూడా కారు గుర్తు తప్ప వేరే గుర్తు తెలియదు. కాబట్టి మీరందరూ నివేదికతో గెలిపేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళి నివేదికతోని నియోజకవర్గంలో పనిచేయించేటువంటి బాధ్యత పక్కన రాజశేఖర రెడ్డి గారు, నేను, మా మల్లారెడ్డి గారు మేము తీసుకుంటాం. మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తున్నాం. ఆమె ఇంకా పూర్తి స్థాయిలో మేము ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలలో జరిగేటువంటి పరిణామాలు జరుగుతుంటాయి. అధికారం పోయినంత మాత్రాన మరి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ధైర్యం, సత్తా, ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కు ద్వారా మన ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం తప్పకుండా మనకు ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని ఎలక్షన్లో పోయిన తర్వాత మనకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే, మనకు చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టండి. మనం చూసేదల్లా సాయన్న గారి ముఖం. సాయన్న గారిని మీరు ఎంత గుండెలో పెట్టుకుంటారో మాకు తెలుసు. కాబట్టి ఎలక్షన్లప్పుడు కూడా చిన్న విభేదాలు వాటిల్లో ఉంటే, నాయకులు కూడా విభేదాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి మరి లాస్ట్ నివేదిక గెలిపించవలసినటువంటి అవసరం ఉండదు. గత 30 సంవత్సరాలుగా మన సాయన్న ఏ విధంగా సేవ చేసిందో మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళని పట్టించుకుంటూ, నీటి సమస్య ఉన్నా బోర్లు వేయించుకుంటూ, ఎవరికి కమిటీ హాలు నిర్మించాలనుకున్నా కమిటీ హాలు నిర్మించుకుంటూ ముందుకెళ్ళిన ఘనత మన సాయన్న గారు. మనం ఎక్కడికి వెళ్ళినా శ్రీధర్ అన్న మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతుండే, అన్న ఎక్కడికి పోయినా సాయన్న శిలాపలకం కనిపిస్తుంది. ఇంత అభివృద్ధి, ఇంత దగ్గరగా ప్రజలకు ఉన్న వ్యక్తి అయితేనే అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆప్యాయంగా పలకరించి ముందుకు తీసుకెళ్ళిన ఘనత మన సాయన్న. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి పేరున పిలిచే ఒక గొప్ప వ్యక్తి మన సాయన్న. అటువంటి కుటుంబంలో ఇవాళ అన్ఫార్చునేట్లీ మనం ఈ ఎన్నికలు పోవాల్సి వచ్చింది. సాయన్న ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆయన తను సాధించడము, అదేవిధంగా ఆయన ప్లేస్ లో లాస్యాకి ఇచ్చినప్పుడు కూడా మనకు దురదృష్టంతో ఆమె ఒక యాక్సిడెంట్ లో మరణించడం వల్ల నివేదికకి ఇక్కడ మనం టికెట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, ఆయన ఈ యొక్క ఎన్నికల సందర్భంగా అనేక మంది నాయకులు వెళ్ళి మేము కూడా పోటీ పడతాం, మేము కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తామని చాలా మంది ఆయన విన్నవించుకున్న సందర్భంలో ఆయన ఒకటి చెప్పిండు. గత 30 సంవత్సరాలుగా ప్రజల కింద చేరువగా ఉన్న మన సాయన్న చనిపోవడం, అదే కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి లాస చనిపోవడం, నిజంగా ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోతే ఏ విధంగా ఉంటుందో అనేసి మీరు ఆలోచించండి. దయచేసి
ఈ ఒక్కసారి మీరు ఎవరు కూడా వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇచ్చి నిలబడండి అని మనకున్న ఎవరైతే పోటీదారులు వచ్చిందో వాళ్ళకందరికీ కూడా ఆయన కోరడం జరిగింది, వాళ్ళని ఒప్పించడం కూడా జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒప్పించి ఇవాళ ఈ కుటుంబానికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి మనం అలా ఇస్తున్నామని చెప్పి పెద్ద మన సార్ కూడా కేసీఆర్ సార్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ మీ అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా నేను కూడా ఇక్కడ ఒకటి కోరుతున్నా, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఎవరైతే సాయం వల్ల బెనిఫిట్ అయిన వల్ల లేకపోతే కేసీఆర్ గారు మీద అభిమానం ఉండి ఇలా కేసీఆర్ గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని తెచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి చూసినాక ఎవరైతే అభిమానించే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మనం ఇంటింటికి వెళ్ళి మనకు ఏ విధంగా కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో అదేవిధంగా సాయన మనతోటి ఇన్నేళ్ల నుంచి మనకు ఏ విధంగా అండదండలతో ఉన్నాడో మనం అందరం వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదొక్కటి మీ చేతులు ఎత్తి నమస్కరించి నా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సాయన చనిపోయినాక నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. అక్కడ సాయన చనిపోయాడు, ఒక పెద్ద ఆయన మనకు లేని లోటుని ఏ విధంగా తీర్చాలో నువ్వు ఒకసారి ఆలోచించి అందరినీ కలుపుకొని, ఎందుకంటే ఇక్కడ మంత్రి మల్లారెడ్డి గారు ఉండే సీనన్న మనం ఎప్పుడు మనకు అండదండలుగా ఉండే సీనన్న ఇంకో దిక్కు ఉన్నాడు. అదేవిధంగా చాలా మంది ఇక్కడ నుంచి పోటీదారులు ఉన్నారు, చాలా మంది మన నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ అండదండలు ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఏ విధంగా పనిచేసిండ్రో అదేవిధంగా సాయన గారు ఈ లోడును కూర్చే విధంగా నువ్వు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న చాలా మందిని కలవడం జరిగింది. నిజంగా సాయన మీద అప్పుడు కలిసిన సందర్భంలో సాయన మీద ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత ప్రేమ ఉండాలనేది అప్పుడు నాకు కూడా అర్థమైంది, అంత లోతుకి వెళ్ళి చూసినాము. కాబట్టి ఈ సభా వేదిక నుంచి ఒకటే ఒక విజ్ఞప్తి, నేను ఆపోజిషన్ లో ఉన్న వ్యక్తులకు లీడర్లకు కూడా ప్రతి ఒక్క సాయనకు దగ్గరగా ఉన్న నాయకులకు వేరే పార్టీలకు వెళ్ళిన నాయకులకు కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా మా జంపన్న ప్రతాప్ గారికి, అదేవిధంగా మా అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బాలిక మల్లికార్జున్ గారికి, అదేవిధంగా మన నామినేటెడ్ సభ్యుడైనటువంటి మన రామకృష్ణ గారికి, టిఎన్ శ్రీనివాస్ గారికి, బిఎన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కొంతం దీపిక గారికి, ఏదైతే 150 డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న కొంతం దీపిక గారికి, అదేవిధంగా వార్డ్ 8 లో ఉన్న జయప్రకాష్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు దయచేసి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో సాయన గారి వల్ల మనం అందరం బెనిఫిట్ అయినాం కాబట్టి, ఆయన మనకి ఎక్కడో మనకు ఉపయోగపడ్డాడు కాబట్టి మీరందరూ కూడా ఆ బిడ్డని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ కూడా ముందుకు రావాలా, వచ్చి మీరు ఈ కుటుంబంలో జరిగిన ఏదైతే ఇబ్బందికరమైన విషయం, ఒకటే సంవత్సరంలో ఇద్దరు కుటుంబ పెద్దలను పొడగొట్టుకుంటే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.